హాయ్ వివర్స్ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోలింగ్ ఛానల్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యామ్ఫీ సర్టిఫైడ్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు 49 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మంత్లీ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసి 2 లాక్స్ ఖర్చు పెడతారు. సో, అలా 60 అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన అలానే ఎక్స్‌పెన్సెస్ ఉండాలంటే ఆయన ఎంత క్రాప్స్ క్రియేట్ చేయాలి? మేడం మంచి క్వెషన్ అండి. ఇవాళ మనం ఎవరైతే ఒక ఇన్వెస్టరు 49 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారో, వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చినప్పటికి అంటే రిటైర్ అయినప్పటికి ఎంత కార్పస్ క్రియేట్ చేయాలి? అది చూడాలి అంటే ఈరోజు ఆయన ఖర్చు పెడుతున్న మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఏమో 2 లాక్స్ అప్రాక్సిమేట్‌లీ అనుకుందామండి. ఓకే. ఎవ్రీ మంత్ 2 లాక్స్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఖర్చు పెడుతున్నారు. అంటే 60 ఇయర్స్ తర్వాత కూడా ఇదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు ఆయన. సో, అనుకునేటప్పుడు మేడం వాళ్ళు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే 49 ఇయర్స్ ఓల్డ్ ఆయనకి ప్రెజెంట్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఏమో 2 లాక్స్ అప్రాక్సిమేట్‌లీ. సో, అంటే ఆయనకి ఇంకా ఉండే సమయం ఎంత 11 ఇయర్స్ మేడం. అంటే 49 అంటే 50, 60 ఇయర్స్ కాబట్టి 11 ఇయర్స్‌లో రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయేటప్పుడు 60 ఇయర్స్ రిటైర్ అయిపోతున్నప్పుడు ఆయనకి ప్రతి నెల ఇదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ మెయింటెనెన్స్ చేయాలి. అంటే 2,00,000 ఎక్స్‌పెన్సెస్ అనేది ఆయనకి డబ్బులు కావాలనుకుందాం. సో, ఆ 2,00,000 డబ్బులు కావాలి అనుకునేటప్పుడు ప్రతి నెల 60 సంవత్సరాలు రిటైర్ అయ్యేటప్పుడు ఆయన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది కూడా తీసుకోవాలి మనం. ఆ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది ఒక 80 సంవత్సరాలు తీసుకుందాం. అంటే 60-80 సంవత్సరాల వరకు బతుకుతారని అనుకుందాం. సో, 20 ఇయర్స్ స్పాన్ టెన్యూర్ ప్రతి నెల ఆయనకి 2,00,000 కావాలనుకుందాం. సో, అలాంటప్పుడే మేడం ఆయన యాన్యువల్ ప్రతి నెల 2,00,000 అన్నాను కదా! 2,15,000 చిల్లర అనుకోండి. సో, అది ఓవరాల్‌గా ఒక యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే యాన్యువల్ ఎక్స్‌పెన్సెస్ 25,80,000 పర్ యానమ్ అనేది ఖర్చు పెడుతున్నాడు ఆయన. సో, ఇదే అమౌంట్ ఆయనకి 20 ఇయర్స్ కావాలి. 60 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు. సో, అలాంటప్పుడు ఆయనకి కావాల్సిన కార్పస్ ప్రెజెంట్ ఎప్పుడైతే 60 ఇయర్స్ వస్తారో ఆయనకి 9,67,83,000 అనేది పెద్ద కార్పస్ క్రియేట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9,68,00,000 అనుకుందాం. ఓకే. ఆయన ఎప్పుడైతే 60 ఇయర్స్ రీచ్ అవుతారో ఇలాంటి కార్పస్ అనేది క్రియేట్ అయ్యి ఉండాలి. ఎంత 9,68,00,000. సో, ఇలాంటిది క్రియేట్ చేయాలంటే ఈ 11 సంవత్సరాల్లో చాలా కష్టము. చాలా అంటే ఇంతవరకు ఒకవేళ ఇన్వెస్ట్ చేసి లేదనుకోండి, ఆ 9,68,00,000 క్రియేట్ చేయాలి అంటే చాలా పెద్ద ఎస్ఐపి అమౌంట్‌లేయాలి, లంసమ్‌లేయాలి. మరి ఎంతమంది చేయగలుగుతారు అనేది మనకి క్వెషన్ మార్క్. సో, ఇప్పుడు ఒకవేళ ఆయన ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఒక కార్పస్ గాని క్రియేట్ చేసుంటే ప్రెజెంట్ అట్ 49 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆయన దగ్గర 3,04 క్రోర్స్ గాని కార్పస్ క్రియేట్ అయ్యుంటే ఆల్రెడీ ఆయనకి 60 సంవత్సరాల్లో 9.68 క్రోర్స్ అనేది కార్పస్ క్రియేట్ అవుతది. ఆ క్రియేట్ అయిన తర్వాత ప్రతి మంత్ 2,15,000 అనేది మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అనేది 60 ఇయర్స్ నుంచి తీసుకోగలుగుతారు. సో, ఎవరైనా ఇలాంటి రిటైర్మెంట్ ఒక ఇన్కమ్ కావాలి అనుకునేటప్పుడు ఇంత పెద్ద అమౌంట్ 2 లాక్స్ పర్ మంత్ ఎక్స్‌పెన్సెస్ అనేది చూసుకుంటే ఆయన దగ్గర ఇప్పుడు క్రియేట్ చేసి ఉండవలసిన అమౌంట్ 3.38 క్రోర్స్ ఆల్రెడీ ఉండాల. ఎప్పుడు 49 ఇయర్స్ ఇప్పుడే కదా సార్ మనం అనుకుంటున్నాం కాబట్టి 49 ఇయర్స్ దగ్గర 3.38 క్రోర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుంటే ఆయనకి 60 ఇయర్స్ వచ్చినప్పటికి ఆ 9.68 క్రోర్స్ క్రియేట్ అవుతుంది కార్పస్. అప్పుడే రిటైర్ అయిపోతే ఆ 2 లాక్స్ అనేది వస్తుంది. సో, ఇలాంటి పెద్ద అమౌంట్ రావాలి క్రియేట్ చేసుకోవాలనుకుంటే 49 ఇయర్స్ ఏజ్ దగ్గర మన ప్లానింగ్ చేసుకుంటే చాలా కష్టం అవుతుంది. సో, ఎప్పుడైతే మన ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యంగ్ ఏజ్‌లో ఉంటారో ఆ యంగ్ ఏజ్ నుంచే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఒక పెద్ద కార్పస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇలా 2 లాక్స్ కానీ 3 లాక్స్ కానీ ఎంత కావాలంటే అంత ఎక్స్‌పెన్సెస్ అనేది మన ప్రతి మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అనేది ఎస్‌డబ్ల్యూపీ రూపంగా మనం తీసుకోవచ్చు మేడం. తీసుకుంటూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ
ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటదో ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. సో, ప్రతి ఒళ్ళకి నేను చెప్పేదేంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేటప్పుడు రిటర్న్స్ అనేది వేరియేషన్ ఉంటూ ఉంటుంది. వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళెక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈక్విటీలోనా? డెబ్ట్‌లోనా? ఈ అలొకేషన్స్ కూడా చేసుకుంటూ, డైవర్సిఫై చేసుకుంటూ, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ కూడా చూస్తూ, అన్ని పారామీటర్స్ అన్నీ చూస్తూ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేసుకోవాలి. సో, ప్రతి ఒక్కరూ ఈ ప్రాపర్‌గా ఈ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అనేది ఎంత ఖర్చు పెడుతున్నారు? మనకి 60 సంవత్సరాల తర్వాత ఎంత కావాలి? అనేది మనం ఆలోచించుకుని ప్లాన్డ్‌గెళ్తే మనం అలాంటి ప్రతి నెల ఒక ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేయగలుస్తాం. కార్పస్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి ఎస్‌డబ్ల్యూపీ అనేది ఒక వరం లాంటిది మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. ఎప్పుడైతే మన దగ్గర ఈ 9,68,00,000 క్రియేట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్‌లో పెడతామో, దాని నుంచి క్రమబద్ధంగా ప్రతి నెల ఒక 2,00,000 అనేది తీసుకోవచ్చు. తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, మనకి మంత్లీ ఇన్‌కమ్ వస్తుంటది. ప్లస్ మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంటది మేడం. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇలాగా ఈ ఎర్లీ స్టేజ్‌లో ప్లాన్ చేసుకుంటూ ఒక రిటైర్మెంట్ కార్పస్ అనేది క్రియేట్ చేసుకుంటే, మన ఎస్‌డబ్ల్యూపీ రూపంగా ప్రతి నెల ఒక ఇన్‌కమ్ లాగా జనరేట్ చేసుకుంటూ, మన వెల్త్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ.